హాయ్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వచ్చేసి డే 4 అన్నమాట. డే 4 మేము ఇప్పుడు ఫస్ట్ అయితే అబుదాబి రౌండ్ ట్రిప్ ఉంది, అది తిరిగేశాక నెక్స్ట్ గ్రాండ్ మాస్క్ అని ఆ ప్లేస్కి వెళ్తాము అండ్ తర్వాత ఫెరారీ వరల్డ్కి వెళ్తాము ఇవాళ. సో ఆల్మోస్ట్ ఇవాళతో ట్రిప్ అయిపోయినట్లే. సో ఫస్ట్ అయితే బస్సులోనే అబుదాబి రౌండ్ ట్రిప్కి వెళ్ళాము. కొన్ని ప్లేసెస్ ఇలా బస్సులోనే చూసాము. ఇది వచ్చేసి ఎమిరేట్స్ ప్యాలెస్, మోస్ట్ లగ్జూరియస్ 5-స్టార్ హోటల్. అండ్ ఇది వచ్చేసి 45 degrees కర్వ్డ్ బిల్డింగ్, లీనింగ్ టవర్ ఆఫ్ అబుదాబి అంటారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో కూడా రికగ్నైజ్ అయిన బిల్డింగ్ ఇది. నెక్స్ట్ అబుదాబిలో వన్ మోర్ అట్రాక్టివ్ ప్లేస్ వచ్చేసి ఈ గ్రాండ్ మాస్క్. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్ అంట. సో ఈ మాస్క్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ వేసుకుంటేనే దాని లోపలికైతే ఎంట్రీ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి పార్లమెంట్ ఆఫ్ UAE. అబుదాబిలో కొన్ని ప్లేసెస్ అయితే చూసుకొని ఈ ప్లేస్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా ఒక రాజ్ ప్యాలెస్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, అదే అనమాట రాజ్ ప్యాలెస్. సో ఇక్కడ కాసేపు ఉన్నాక నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి కొన్ని చాక్లెట్ స్టేట్స్ అలా తీసుకొని నెక్స్ట్ ఫెరారీ వరల్డ్కి అయితే వచ్చేసాము. ఈ ఫెరారీ వరల్డ్ అబుదాబి వచ్చేసి ఇది ఒక ఫెరారీ థీమ్డ్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ అన్ని ఫెరారీ కార్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక టాప్ అట్రాక్షన్ అనమాట UAEలో. ఎవరు వచ్చినా కంపల్సరీ విజిట్ చేసే ప్లేస్ ఇదైతే. అండ్ ఇక్కడ ఫెరారీ ఎక్స్పీరియన్స్ అని మనము కావాలనుకుంటే ఫెరారీ కార్ని డ్రైవ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు. పక్కన ఇన్స్ట్రక్టర్ అయితే ఉంటారు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడైతే ట్రై చేయవచ్చు. ఫెరారీ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఓవరాల్గా ఈ ఫెరారీ వరల్డ్ అంతా ఒక ఇండోర్ అమ్యూజ్మెంట్. రైడ్స్ అన్నీ కూడా ఇండోర్లోనే ఉంటాయి. సో అందులో ఇది ఒక టైప్ ఆఫ్ రైడ్. ఇక్కడ 2 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి కార్లో రైడ్కి వెళ్ళడము ఇలాగా, ఇంకోటి వచ్చేసి రిమోట్ కార్స్ ఉంటాయి కదా, వాటిల్ని ప్లే చేస్తూ రైడ్ చేయడం అనమాట. సో ఈ రెండింటికి కూడా సపరేట్ క్యూస్ ఉంటాయి. ఇంకోటి అదే రిమోట్ కార్స్ అనమాట, అది అక్కడ స్టీరింగ్లా ఉంటుంది, అది ఆపరేట్ చేస్తూ ఆ కార్స్ని రైడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మేము వెళ్ళిన ఇంకొక రైడ్ వచ్చేసి ఇది ఫెరారీ కార్స్ అన్నీ ఎలాగా చేస్తారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా వాటి పార్ట్స్ అన్నీ ఎట్లా చేస్తారు అనేదంతా కూడా డీటెయిల్డ్గా చూపిస్తారు ఈ రైడ్లో. ఇంకా ఈ ఫెరారీ వరల్డ్లో రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఉంది. అది వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ అంట. సో మేము వెళ్ళిన బ్యాచ్లో అయితే కొంతమంది దానికి వెళ్ళారు, కొంతమంది మేమైతే వెళ్ళలేదు. పిల్లలు అండ్ మా ఆయన ఇంకొంతమంది అయితే వెళ్ళారు ఆ రైడ్కి. అండ్ ఇంకొకటి ఉంది ఫ్లయింగ్ గేస్ అని, అది వరల్డ్స్ టాలెస్ట్ లూప్ అంట. మొత్తం 63 meters ఏమో ఉంటుంది. 51 degrees ఇంక్లైన్ కూడా ఉంటుందంట. సో పై దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేయడమే అనమాట. అవే కాకుండా ఇంకా చాలా రైడ్సే ఉన్నాయి. ఇవన్నీ అయితే ఫ్రెండ్లీ రైడ్స్, ఎక్కువ స్కేరీగా ఏమి ఉండదు ఈ రైడ్స్. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ అంత భయపడకుండా ఎక్కొచ్చు అనమాట ఈ రైడ్స్ అయితే. సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అస్సలు టైం తెలీదు. చాలా రైడ్స్ ఉంటాయి ఈ లోపలైతే. మనకి ఓపిక ఉండాలే కానీ ఈ రైడ్స్ అన్నీ కూడా మంచిగా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ రైడ్స్ అన్నీ మేమందరం ఎక్కి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక్కసారి కాదు, పిల్లలైతే 2-3 సార్లు వాళ్ళకి నచ్చిన రైడ్స్ అయితే మళ్ళీ ఎక్కి ఎంజాయ్ చేశారు. సో ఫైనల్గా ఫెరారీ వరల్డ్లో రైడ్స్ అవన్నీ అలాగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ డేనే మేము రిటర్న్ అయిపోతున్నాము. దానికన్నా ముందు మాకు డాల్ఫిన్ షో కూడా ఒకటి ఉంది. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఆ వీడియో కానీ ఇంకా ముందు వచ్చే వీడియోస్ కానీ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.